నమస్తే, నేను సిరి. రియల్ ఎస్టేట్లో మనకి చాలా డౌట్స్ ఉంటాయంటే ఇక్కడ చూసినట్టయితే ఈ 111 జీవో అంటే ఏంటి, అసలు 111 జీవో ఉన్న ఏరియాలో ల్యాండ్ కొనాలా వద్దా, అక్కడ అసలు ఇల్లు కట్టాలా వద్దా అనే డౌట్స్ సందేహాలు ఉంటాయి మనకి. అసలు దాని గురించి సరిగా అవగాహన లేకపోవడం వల్ల ఒకవేళ కొంటే ఎలా ఉంటుంది, కొనాలని ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఇలాంటి అంశాలు మనకి బాగా వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో 30 ఏళ్ళుగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే 111 జీవో, ఈ 111 జీవో ఉన్న ఏరియా ఏదైతే ఉందో మరి అక్కడ అసలు నిజంగా ఇల్లు కట్టుకోవచ్చా, ప్లాట్స్ కొనుక్కోవచ్చా, ఒకవేళ ఏమైనా అక్కడ కొనాలి కట్టాలంటే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా, ఏంటంటారు సార్? అసలు 111 జీవో అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. కేసీఆర్ గారు గవర్నమెంట్ కూడా పడిపోయింది. వన్ ఆఫ్ ధరణి ఒకటి, 111 జీవో ఒకటి, ఇలాంటివి కొన్ని అంశాలు బాగా సిటీలో డెవలప్ చేసి బయట స్టేట్లో డెవలప్ చేయడం ఆధారు. సో 111 జీవో అంటే ఇప్పుడు భారతదేశానికి నేచర్ అనేది చాలా ఇంపార్టెంట్. గ్రీనరీ, వాటర్ రిజర్వ్స్ కానీ గ్రీనరీ కానీ. ఇప్పుడు వాటర్ కొనుక్కుంటున్నాం మేము, మీకు తెలుసు బంజారా హిల్స్ శ్రీనగర్లో వాటర్ కొనుక్కుంటాం, నెలకి 10 ట్యాంకర్లో ఎన్నో. దుబాయ్లో కూడా ఇల్లు, మిడిల్ ఈస్ట్లో కూడా వాటర్ కొనుక్కుంటారు, ఆయిల్ ఫ్రీ అక్కడ. మనకి 2 కాస్ట్లీయే, ఆయిల్ కాస్ట్ వాటర్. సో వాటర్ తాలూకు రిజర్వ్స్ చాలా ఇంపార్టెంట్. సో అందుకని అప్పుడు చెరువులు, నాలాలు, మన హైడ్రాలో వచ్చింది అదొకటి. రెండోది ఏంటంటే ఈ 111 జీవాన్ని నేచర్ని ప్రొటెక్ట్ చేసి ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తాం. మీకు తెలుసు, ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చెట్ల కింద వేస్తే డిఫరెంట్ స్మెల్ వస్తుంది మీరు. సో అది NGT అనే ఒక బాడీ ఉంది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఆ బాడీ వల్లే అవుతుంది ఏదైనా డెసిషన్ ఎంటైర్ కంట్రీకి. స్టేట్ గవర్నమెంట్ కెనాట్ టేక్ ఎనీ రూల్. కేసీఆర్ గారు జనాల్ని మభ్యపెట్టినట్టు అయిపోయింది. ఎందుకంటే తీసేస్తాను, ఫస్ట్ టైం ఎలక్షన్ లాస్ట్లో చెప్పారు, అవ్వలేదు. సెకండ్ టైం ఎలక్షన్ దిగిపోతామని తెలిసి దాదాపు 1,30,40,000 ఎకరాల భూమి 111 జీవో కింద ఉంది మనకి. అందులో 90,000 లక్ష దాకా ప్రైవేట్ భూములు, ఇంకో 30,000-40,000 ఎకరాలు అసైన్డ్ భూములు, గవర్నమెంట్ భూములు, పోరంబాకు ఇవన్నీ ఉంటాయి అలాంటివి. సో దాన్ని ఆయన తీసేస్తాను. తీసేస్తే 111 జీవో అంటే అర్థం ఏంటి, అక్కడ 10% కంటే ఎక్కువ కన్స్ట్రక్షన్ కట్టుకోకూడదు. సో ఇల్లు కట్టుకోవడానికి క్వశ్చన్ రూల్డ్ అవుట్. జనాలు తెలీదు. ఇప్పుడు అమ్ముకునే వాళ్ళు 100 చెప్తారండి, అవన్నీ నమ్మకూడదు కదా మనం. అమ్ముకునే వాళ్ళు, ఇప్పుడు మీరు ఉన్నారు, మీ సిస్టర్ ఉంది, లేదు మీ తమ్ముడు ఉన్నాడు, ఆయనకు అన్నీ అలవాటు ఉన్నాయి. పెళ్లి చూపులు ఏం చెప్తారు మీరు, ఏం అలవాటు వచ్చా మా అబ్బాయి అసలు వాసన చూడండి, అస్సలు కన్నెత్తి చూడండి అంటారు. ఓకే. సో అట్లా 111 జీవోలు ఏంటంటే పెట్టింది 111 జీవో అనగానే 10% కంటే ఎక్కువ కట్టు. ఫర్టైల్ ల్యాండ్, అది ఫర్మ్ ల్యాండ్. ఓకే. అదేవిధంగా పెరీ అర్బన్ జోన్ అని ఉంది, అందులో 25% మాత్రం కట్టుకోవాలి. సో గవర్నమెంట్లో, మన స్టేట్ గవర్నమెంట్ కానీ కొన్ని ఏరియాలు ఐడెంటిఫై చేస్తారు, ఏది 111 జీవో వస్తుంది, ఏది కన్జర్వేషన్ జోన్ వస్తుంది, ఏది FTL కింద వస్తుంది, ఏది బఫర్ జోన్ కింద వస్తుంది, ఏది బయో కన్జర్వేషన్, చాలా రకాలు ఉన్నాయి అందులో. ఫారెస్ట్ ల్యాండ్ ఏదో, ఆ ల్యాండ్స్లో కన్స్ట్రక్షన్ ఈజ్ నాట్ అలౌడ్. అది సింపుల్. 111 జీవో అంటే ఎక్కువ చెరువులు ఇట్ల పక్కన ఉంటుంది. సో ఫస్ట్ తంబు రూల్ ఏంటంటే 10% కంటే ఎక్కువ. అంటే ఫామ్ హౌస్ అంటే ఏంటి, ఒక 1 ఎకరం కొన్నాం అనుకోండి, రఫ్గా 484 అందులో 10% అంటే 400 గజాలు, లేదంటే 480 గజాలు మాత్రం కట్టుకోవాలి. మిగతాది మీరు కూరగాయలు పండించుకోండి, ఆకుకూరలు పండించుకోండి, లేదా స్విమ్మింగ్ పూల్ కట్టుకోండి. అంటే గార్బేజ్, డ్రైనేజ్ జనరేట్ కాకూడదు, ఆ నీళ్ళు కలుషితం అవుతాయి కదా, అందుకని పెట్టారు. సో కేసీఆర్ అయితే ఒక పొలిటికల్ జిమ్కి అంతే, అది ఎత్తడం జరగదు. అది దాని మీద 100,000 కేసులు పెండింగ్ ఉన్నాయి కోర్టులో. 111 జీవో అంటే చీప్గా ఉంటుంది, ఎందుకు కట్టుకోవడం రాదు కాబట్టి. ఎంటర్టైన్మెంట్, లగ్జరీ. ఫామ్ హౌస్ మీన్స్ గో విత్ ద ఫ్యామిలీ అట్ ద వీకెండ్, ఎంజాయ్. సో అందుకని ఏం చేస్తారంటే అక్కడ వెళ్ళి ఫిజికల్గా వండుకోవడం. ఇప్పుడు ఫార్మింగ్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే అందులో గార్బేజ్, డ్రైనేజ్ ఏం జనరేట్ కాదు, మొక్కలు కాబట్టి. పువ్వులు కానీ, ఆకుకూరలు కానీ, ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు మీరు. అది చెప్పింది. సో 111 చాలామంది మోసపోతున్నారు, 111 జీవో అని తెలియకుండా కొనేస్తున్నారు. నా దగ్గరికి మొన్న US నుండి ఒక ఆయన వచ్చాడు, 5 ఎకరాలు కొన్నాడు 111 జీవోలు. కొన్న తర్వాత తెలిసిన 111 ఇప్పుడు అమ్ముదా ఉంటే 111 జీవో కదా రేటు. ఆయన ఇచ్చిన రేటు రెసిడెన్షియల్ ప్లాట్ రేట్ ఇచ్చాడు, కానీ కొనేది 111. ఒక దగ్గర 2 దగ్గర, ఒక దగ్గర 3 ఎకరాలు, ఒక దగ్గర 1 ఎకర్ అట్లా కొనేస్తారు. సో తెలియాలంటే ఎలా సార్? ఇప్పుడు అది 111 జీవోలో ఆ ఏరియాలో ఉంది అంటే మనం ఎలా తెలుసుకోవాలంటారు? ఉన్నాయండి, దాని కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మీరు HMDకి వెళ్ళొచ్చు, GHMCకి వెళ్ళొచ్చు, DTCPకి వెళ్ళొచ్చు, రేరాకి వెళ్ళొచ్చు, అండ్ వెబ్సైట్లు ఉన్నాయి. మీరు ఎక్కడికి వెళ్ళవలసిన వెబ్సైట్లు కూడా ఉన్నాయి.
ఇప్పుడు మన బఫర్ జోన్ ఎఫ్టీఎల్ వచ్చింది, lakes.hmda.gov.in అని ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్కి వెళ్ళి మీ విలేజ్, మండలు, డిస్ట్రిక్ట్ ఆ పేర్లు కొట్టి ఆ సర్వే నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కొట్టి లేక్ ఉంటే లేక్ పేరు ఉంటుంది, దానికి ఒక ఐడి ఉంటుంది, ఆ పేరు ఈ 5 పాయింట్లు కొడితే మీకు వచ్చేస్తుంది ఆ జోన్లో ఉందా లేదా, ఆ బఫర్ జోన్లో ఉందా, ఎఫ్టీఎల్ ఉందా, వచ్చేస్తుంది. సార్ మా వ్యూయర్స్ అందరి కోసం ఇంకొకసారి అది ఏంటి, ఆ వెబ్సైట్ పేరు ఏంటి అనేది కొంచెం మళ్ళీ ఒకసారి చెప్తే వాళ్ళు నోట్ డౌన్ అది ఇది నేను చెప్పేది ఎఫ్టీఎల్ బఫర్ జోన్కి lakes.hmda.gov.in. ఓకే, ఇది gov.in అంటే గవర్నమెంట్ వెబ్సైట్ అని అర్థం. అందులోకి వెళ్ళి ఓపెన్ చేయగానే విలేజ్, డిస్ట్రిక్ట్, మండలు, లేక్ ఐడి, లేక్ నేమ్ అడుగుతారు. ఈ 5 కొడితే మీకు చార్ట్ వస్తుంది, ఆ పక్కన క్యాడస్ట్రల్ మ్యాప్ ఉంటుంది, ఆ మ్యాప్ కొడితే మొత్తం ఓపెన్ అయిపోయి ఈ సర్వే అయింది, ఈ సర్వే దీని కింద పడుతుంది, ఈ సర్వే దీనికి ఉంటుంది, ఈ సర్వే కొట్టుకోవచ్చు. ప్రొహిబిటెడ్, నాన్ ప్రొహిబిటెడ్ అందులో ఉంటాయి. అదే సేమ్ ఇన్ఫర్మేషన్ ధరణి పోర్టల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ధరణి పోర్టల్లోకి వెళ్తే అది ఓపెన్ అవుతుంది, ఇదే ఇన్ఫర్మేషన్ అక్కడ పడుతుంది. రెండిట్లో టాలీ చేసుకోవచ్చు. ఈ రెండిట్లో టాలీ అయిపోతే సంథింగ్ రాంగ్. ఒక దాంట్లో ఎస్ అని, ఒక దాంట్లో నో ఉంటాయి. మనం లాస్ట్ టైం చెప్పాం, రెడ్ జోన్, బ్లూ జోన్ ఉంటాయి. ఆ జోన్స్లో ఉంటే మనం కొనుక్కోకూడదు. ఒకవేళ మీకు ఇక్కడికి క్లారిటీ రాలేదు, మాలాంటి కన్సల్టెంట్ని అడగవచ్చు, లేదా లీగల్ లాయర్స్ అడగవచ్చు, లేదా యూ కెన్ గో టు కన్సర్న్ డిపార్ట్మెంట్స్, హెచ్ఎండి డైరెక్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అడగవచ్చు. ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది. అందుకే ఫస్ట్ టైం, సెకండ్ టైం కొనుక్కుని దయచేసి రియల్ ఎస్టేట్ ఏజెంట్, ప్రొఫెషనల్ ఏజెంట్ ఎన్నుకొని మీరు అపాయింట్ చేసుకోండి. ఛార్జీలు ఇవ్వాలని ఆలోచించవద్దు. ఎందుకంటే చాలామంది ఫామ్ ప్లాట్స్ని జనరల్గా అగ్రికల్చర్ ల్యాండ్ ఎకరాల్లో అమ్ముతారు. అవును సార్. ఫామ్ ప్లాట్స్ గుంటాల్లో 121 స్క్వేర్ యార్డ్ = 1 గుంట. రెసిడెన్షియల్ ప్లాట్ని యార్డ్స్లో అమ్ముతారు, స్క్వేర్ యార్డ్స్. అదే చెన్నైలో పోతే గ్రౌండ్స్ అంటారు, బెంగళూరులో పోతే స్క్వేర్ ఫీట్ అంటారు. అక్కడ లెక్కలు వేరు, క్యాలిక్యులేషన్ వేరు. ఇక్కడ మనం గజాలో కొలిస్తే వాళ్ళు స్క్వేర్ ఫీట్, వాళ్ళు గ్రౌండ్ అంటే 266.66 ఒక గ్రౌండ్. సో ఒక్కో దగ్గర ఆంధ్ర వెళ్తే వేరే ఉంటాయి, సెంట్లు ఇవన్నీ ఉంటాయి, 100 సెంట్లు. సో దీని కూడా మీకు కంప్లీట్ క్లారిటీ, అవగాహన తీసుకోవాలి. తీసుకొని కొనుక్కుంటే, లేకపోతే మీరు ఏదైతే 10 రూపాయలు 2 రూపాయలు దాన్ని మీరు 10 రూపాయలు కొంటున్నారు, మోసపోతున్నాం అంటే తెలుసుకోకుండా. సరైన 90% ఎక్స్ట్రా కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు, బిల్డర్స్ ఫామ్ ప్లాట్స్ అని చెప్పుకుంటే ప్లాట్ అంటున్నారు. వాళ్ళు చెప్పినా మనం తెలుసుకుంటే బాధ్యత మనకు. మనం డబ్బులు పెట్టి ₹1 పెట్టుకుంటే, ఇప్పుడు మీరు మొయినాబాద్ ఉంది, కంప్లీట్ చేయవల్ల ఆల్మోస్ట్ ట్రిపుల్ మీకు కన్స్ట్రక్షన్ ఏమి ఉండదు. ఓవరాల్ మీరు వెళ్ళినప్పుడు కూడా లెఫ్ట్ రైట్ మొక్కలు ఉంటాయి, గ్రీనరీ, అక్కడ ఏం కన్స్ట్రక్షన్ ఉండదు. బికాజ్ ఇట్ కెనాట్ డూ. కన్జర్వేషన్ జోను, ట్రిపుల్ జోన్ అంటే కట్టడానికి లేదు, అది ఓన్లీ చూపించుకోవడానికి ఆస్తి. సో రేట్ కూడా అంతే తక్కువ ఉంటుంది. ఈ 111 జీవో భూమి ₹1 కోటి ఉందనుకోండి, మార్కెట్లో 5 crores, 6 crores, 10 crores ఉంటుంది. సో ఈ 1 crore ల్యాండ్ చూపించి 5 కోట్లకి అమ్మేస్తున్నారు జనాలు. మనం కొనేసుకుంటాం, డిస్కౌంట్ వస్తుందని చీప్. అంటే రెసిడెన్షియల్ ఏరియా ఎలా పెడతారంటే, ఇది 1 crore, రెసిడెన్షియల్ ఏరియా 6 కోట్లు ఉంది, మీకు 4.5 కోట్లు పెడతారు. అప్పటికే 3.5 కోట్లు లాభమే కదా. మనం ఏమనుకుంటాం 6 కోట్లు కంటే తక్కువ వస్తుంది కదా. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు కంపల్సరీ క్లారిఫై చేసుకోవాలి. లేటెస్ట్గా ఇప్పుడు ఈసీ, ఎన్కమరెన్స్ సర్టిఫికేట్, లీగల్ ఒపీనియన్, లింక్ డాక్యుమెంట్, మ్యూటేషన్, గవర్నమెంట్ పర్మిషన్స్, హైడ్రా, ఎఫ్టీఎల్, బఫర్ అన్నీ కూడా చెక్ చేసుకొని క్లారిటీ ఉంటే. ఎందుకు దెర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్. ఒక్కటైతే స్టేట్ గవర్నమెంట్ నాకు తెలిసి దే కెనాట్ రిమూవ్ 111 జీవో ఆన్ దేర్ ఓన్. దే హ్యావ్ టు గెట్ ఎ క్లియరెన్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, విచ్ ఇస్ NGT. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.